దుర్మార్గం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎన్నడూ కూడా 299 టీఎంసీలు రాలేదు. 120 టీఎంసీలు దాటి ఎన్నడూ కూడా తెలంగాణకి కృష్ణా జలాలు రాలేదు. ఇదంతా మీ నాయకత్వంలో, మీ నిర్వాహకంలో జరిగిన మోసం. ఇవాళ ఒక ప్రొసీడింగ్ ఉన్నది, అది 1 సంవత్సరానికి మాత్రమే, అది కంటిన్యూ చేయండి అని అడిగిన కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ఎవరైనా, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నారు. వాళ్ళు అభ్యర్థన మేరకి 1 సంవత్సరం కోసం, ఆ తర్వాత 2016లో 50% ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాకా అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు. ఇవన్నిటిని కప్పిపుచ్చడం అని అంటే ఏమన్నట్టు? డిజానెస్టీ. ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతోని డిజానెస్టీతోని మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ ని ఉటంకించకుండా తను నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా. నువ్వు అబద్ధాలు ఆడితే మీ నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాము? ఎంతసేపు తెలంగాణని ముంచాలే, ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్ కి ఫేవర్ చేయాలి. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా, ఇంత నీతి బాహ్యంగా నువ్వు పని చేస్తే నోరు మూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు? కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా? సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి? ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలా? ఇదే నా సందేశం మీరు ఇచ్చేది? మీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక్కటన్నా ఉందా? ఒక ఇంచు ముందు కదా, 1 సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టుని మూలబెట్టినారు. ఇవాళ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఒక్క చెరువు దిగినదండి. వరదలు వస్తాయి, ఇవాళ చెరువులన్నీ దిగుతూ ఉన్నాయి, నీరంతా నేలపాలు అవుతూ ఉంది, ఇండ్లని ధ్వంసం చేస్తున్నాయి, నగరాలని, పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది, ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు అనుకుంటారు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళని. ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పుతారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదానండి? దేశం చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఎన్నెన్ని ప్రభుత్వాల మీద జనం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక ఏషియన్ కంట్రీస్లోనే కాదు, యూరోపియన్ కంట్రీస్లలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇదంతా జరుగుతుంటే కూడా ప్రజలను లెక్క చేయకపోవడము, ఇష్టం ఉన్నట్టుగా అబద్ధాలు ఆడము, మభ్యపెట్టే దానికోసం తర్వాత పని చేసిన వాళ్ళ మీద బురద వేయడము. కేసీఆర్ చేసిన దాంట్లో నయా పైసంతు చేసిన వారు రేవంత్ రెడ్డి, నువ్వు ఆయన మీద బురదేసే ప్రయత్నం చేస్తావు. అది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నంగా. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, ఈ ఆటలు ఇంకా ఎక్కువ కాలం సాగవు. మీరు పద్ధతిగా ఉంటే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మీరు పద్ధతి తప్పితే మాత్రం సరైన సమాధానం ప్రజాక్షేత్రంలో చెప్తాం.